హాయ్ అండి అందరికీ శుభోదయం. నేను మీ గాయత్రిని. జీవి లైఫ్ స్టైల్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. చూడండి, ఉదయాన్నే లేచేసాను. నేను లేచే టైంకి అసలు చూడండి తెల్లారలేదు. 5కే లేచేసాను. 5:15 5:20కి వచ్చాను. మళ్ళీ భయం వేసి వెనక్కి వెళ్ళిపోయాను. కొంచెం 5:40కి అట్లా కొంచెం వెలుతురు వస్తుందనని బయటకు వచ్చి ఇక వాకిలి కడగడం స్టార్ట్ చేశాను. ఎండాకాలం కొంచెం త్వరగానే లైటింగ్ వచ్చేస్తుందండి. బట్ నాకు భయం అండి బయటికి రావాలంటే. మొన్న చెప్పాను కదా, సిచ్యువేషన్స్ బయట అసలు బాగాలేవులేండి. అందుకనే మన జాగ్రత్తల్లో మనం ఉంటే సరిపోతుంది. ఏవో అండి, ముగ్గులు వేసేస్తూ ఉన్నాను. నేను వీడియో మీకు అందరికీ కనిపించేటట్టుగా పెట్టానండి, కానీ నేను కెమెరా సెట్ చేయడము బాగా సెట్ చేయలేదు. అందుకనే ఆ ముగ్గు మొత్తం ఎట్లా వేస్తున్నాను అనేది కనిపించలేదు. సర్లే, నెక్స్ట్ టైం ఇట్లా చూసుకుందాము. మా పిల్లలు అప్పటికి లేయరండి, లేకుంటే వాళ్ళతో అయినా వీడియో ఇట్లా ఫోన్ పట్టుకోనని వాళ్ళు సపోర్ట్ తీసుకొని వీడియో చూపించాలని అనుకున్నాను. బట్ వాళ్ళకి పాపం ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళు అలసిపోతున్నారు, ఉదయాన్నే లేచి వెళ్ళాలి కదా అని ఇంకా వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయట్లేదు. ముగ్గులు బాగానే పెడుతున్నానా అండి నేను? నా ముగ్గులు ఎంతమంది లైక్ చేస్తున్నారు? నిజంగా నా ముగ్గులు మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్లో పెట్టండి. నాకు అర్థమవుతుంది మీరు కామెంట్ చేయట్లేదు నా ముగ్గులు ఎలా ఉన్నాయని. నిజంగా మీకు నా ముగ్గులు నచ్చితే ఇంకా 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 నేర్చుకొని మీకోసం కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. ఇవాళ ముగ్గు అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది, కొంచెం కళగా అనిపించింది. ఇంకొన్ని రోజుల్లో ఇదంతా తీసేస్తానండి నేను. పెయింట్ ఈ వెహికల్స్ బాగా తొక్కేస్తున్నాయి ఆ ఫ్లోర్నంతా, అందుకని పెయింట్ పాడైపోతుంది. కానీ నాకు ఇట్లా ఇష్టమని అట్లానే పెట్టుకున్నాను నేను. బట్ ఏంటంటే ఈ బార్డర్ ఉంది కదా మెలికలది బాక్స్ లాగా, అది ఎందుకో నాకు అంత నచ్చలేదు. ఫుల్గా వేసేసి ఉంటే పోయి ఉండేది. మధ్యలో ఒక 3 పార్ట్స్ లాగా డివైడ్ అయ్యాయి, అందుకే అంత నచ్చలేదు. మళ్ళీ పెయింటింగ్ వేసేసి నీట్గా పెట్టేసుకుందామని ఆలోచిస్తూ ఉన్నాను. ముగ్గేసేసాను, ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా తెలిసిందే కదా మీకు, పిల్లల్ని లేపి స్కూల్కి పంపించేశాను. వాళ్ళని పంపించేసిన తర్వాత మా వారు నేను తీరిగ్గా కూర్చొని కాఫీ పెట్టమన్నారు. పెద్ద తాగమండి ఎక్కువ. నేనైతే అసలు టీ కాఫీలు అస్సలు తాగను, నాకు ఎందుకు అసలు నచ్చదు, అలవాట్లేదు. సారీ అండి ఇలా చెప్తున్నాను, ఏమనుకోకండి. చాలామంది టీ కాఫీ లవర్స్ ఉంటారు, బట్ నాకెందుకు నా పర్సనల్గా నచ్చదు అంతేను. కాఫీ పెట్టించేసాను. ఇక్కడ టిఫిన్కి రెడీ చేస్తున్నానండి. ఇవాళ టిఫిన్ దోశ పోయమన్నారు, ఎర్రగారం చేయమన్నారు. ఎర్రకారం ఎంతమందికి తెలుసండి? నేనైతే ఏదో నాకు వచ్చినట్టు చేసేస్తాను. చాలామంది చాలా టేస్టీగా కూడా చేస్తారు ఎర్రకారం కూడా. ఏముందిలేండి, నాకు వచ్చినట్టే కదా. ఆనియన్స్ కట్ చేస్తాను, ఒక్కోసారి టమోటాలు వేస్తాను, కొంచెం జీలకర్ర, కొంచెం తెల్లగడ్డ, ఇవి ఎండుమిర్చి ఇవి వేసేస్తాను. బట్ నేను ఇవాళ అయితే ఇది వెల్లుల్లి వెయ్యలేదండి, లేవు, నిండుకున్నాయి. ఇక వెళ్ళినప్పుడు ఏం తెస్తారులే ఈయన, మళ్ళీ డిస్టర్బ్ చేయడం దేనికి అని పాపం అప్పుడే డ్యూటీ నుంచి వచ్చారు, అందుకని ఇంట్లో ఉన్న వాటితోనే సరిపెట్టేశాను. ఇవాళ ఎందుకో మా వారు నన్ను నెయ్యి కారం దోశ అడిగారండి పాపం, అందుకనే ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను. అందులో ఇవాళ ఫ్రైడే పూజ ఉంటుంది. రోజు పూజ వేరు కానివ్వండి, ఫ్రైడే వచ్చిందంటే కొంచెం స్పెషల్ కదా, అందుకని ఫాస్ట్గా చేస్తున్నాను. టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాను. టెంపుల్కి వెళ్ళాలి అంటే ఇంక ఇంట్లో వర్క్స్ అన్నీ గబగబా చేసుకుంటూ ఉండాలి. ఇక ఒకటేసారి చింతపండు కూడా నానబెట్టేద్దాము, రసం ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకని ఇక్కడ చింతపండు నానబెడుతున్నాను. మీరేం చేస్తున్నారు ఇవాళ స్పెషలు? వంటలది పెద్ద తలనొప్పి అయిపోతుందిలేండి. వంట అంటే రైస్ ప్రిపేర్ చేసేస్తామండి, ఇవే ఈ కర్రీస్ దగ్గరకు వచ్చేసరికి అబ్బా తల బాదుకోవాల్సి వస్తుంది. ఏం చెయ్యాలి దేవుడా అని. నాకైతే మీరు నమ్ముతారో నమ్మరో కళ్ళు కూడా వచ్చేస్తున్నాయండి. ఏం కర్రీ చేయాలి, రేపు ఏం వండాలి, రేపు ఏం తింటారు, ఇది చేస్తే అది నచ్చదేమో, అది చేస్తే ఇది నచ్చదేమో అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. అట్లా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అసలు ఈ విషయం మర్చిపోయాను మీకు చెప్పడము. 100 మెంబర్స్ అయిపోయారండి. నాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను నేను, అమ్మవారి దయ వల్ల. చూడండి, అమ్మవారి దయ, భగవంతుడి దయ, మీ అందరి బ్లెస్సింగ్, సపోర్ట్ అన్నమాట.
ఫస్ట్ మీరు సపోర్ట్ చేశారు కదండి, చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. పూజ కూడా కంప్లీట్ చేసేసాను, మా వారికి టిఫిన్ పెట్టేశాను. ఇక నేను పూజ చేసుకొని తర్వాత తింటామనని కూర్చొని ఉన్నాను. బట్ నేనైతే ఒకటి చెప్తాను వినండి, ఎప్పుడు కూడా ఖాళీ కడుపుతో ఆకలి పెట్టుకొని మాత్రం పూజ చేయకూడదు. మీరు ఆ పూజ చేసినా అది వ్యర్థము. అవును, మనం ఖాళీ కడుపుతో ఉండి నాకు ఆకలేస్తుంది మనసులో అనుకోవడం కంటే దేవుణ్ణి ఇంకా మనమేమి మనస్ఫూర్తిగా పూజ చేయలేం కదా. మన మనసులో అదే తిరుగుతూ ఉంటుంది, మన మైండ్లో కూడా నాకు ఆకలేస్తుందని. ఇంకా ఆయనకి ఏం పెడతాం మనస్ఫూర్తిగా. మీకు ఆకలిస్తే తినేసేయండి, పర్లేదు. దేవుడు మనల్ని ఏమైనా అడుగుతాడా ఏంటండి? నువ్వు తినకుండా చేయాలి, నేను ఒప్పుకోను, నువ్వు ఇచ్చేది నేను తీసుకోనన్నా ఆయన ఏమైనా మనల్ని కొడతాడా తిడతాడా? కాకుంటే మన నమ్మకాలు అంతే. ఇక పప్పుల పొడి అన్నీ ఒకసారి ప్రిపేర్ చేసేసుకుంటాను. నేను ఎండుమిర్చి సపరేట్గా వేస్తానండి, కారం బదులుగా అచ్చంగా అదే వాడుకోవచ్చు కదా అని. కొన్ని ఓట్స్ అచ్చంగా అట్లా వాడుతున్నాను, ఏమనుకోకండి, అలవాటైపోయింది. మినప్పప్పు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి, ఏదో నా స్టైల్లో అట్లా. చాలామంది ఇప్పుడు రోట్లో పచ్చడి దంచట్లేదండి, అందరూ మిక్సీకి వేసేస్తున్నారు. ఆ మిక్సీకి వేయడం వల్ల సగం టేస్ట్ వరస్ట్ అయిపోతుంది. అందుకనే చిన్న రోల్ ఒకటి తీసుకున్నాను నేను. మా ఇంట్లో పచ్చళ్ళకి పొళ్ళుకి అబ్బా అసలు పిచ్చ ఫ్యాన్స్ అండి. మా అత్తయ్య గారైతే పచ్చళ్ళు భలే చేస్తారండి. మా ఇంట్లో మా రిలేటివ్స్ నాకు తెలిసినంత మటుకు వంటలు చాలా బాగా చేసేవాళ్ళే, కానీ ఎవ్వరు వంటల్లో లో అనే వాళ్ళు మాత్రం లేరు. మా అత్తయ్య గారు అయితే చాలా బాగా చేస్తారు పచ్చళ్ళు. ఇక పచ్చడి దంచేసాను, అయిపోయింది. బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేసేసాను, వేడివేడిగా అన్నము. రసం చూపించడం మర్చిపోయానండి, అది వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. నెయ్యి బాగుంది కదా, నాకు భలే ఈ సెటప్ భలే నచ్చేసింది. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరి సపోర్ట్కి చాలా థ్యాంక్స్.